గోస్ట్ ఇన్ ది షెల్ మూవీ లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు తెలుగు డబ్బింగ్లో కూడా అవైలబుల్గా ఉంది. మరి సైఫై యాక్షన్ జోనర్లో వచ్చిన మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఫ్యూచరిస్టిక్ వరల్డ్లో జరిగే స్టోరీ. అక్కడ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. వాళ్ళ బాడీ పార్ట్స్ని మెకానికల్ అండ్ సైబరెటిక్ పార్ట్స్తో రీప్లేస్ చేసుకోవడం కామన్ అయిపోతుంది. అలాంటి వరల్డ్ మేజర్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆమె బాడీ మొత్తం ఆర్టిఫిషియల్ కానీ బ్రెయిన్ మాత్రం హ్యూమన్. మేజర్ని సెక్షన్ 9 అనే స్పెషల్ యూనిట్లో పార్ట్ చేస్తారు. సైబర్ క్రైమ్స్, హ్యాకర్స్ అండ్ డేంజరస్ థ్రెట్స్ని ట్రాక్ చేయడం ఆమె వర్క్. అలాంటి ఒక ఇన్వెస్టిగేషన్లో మేజర్కి తన పాస్ట్ అండ్ ఐడెంటిటీకి సంబంధించిన కొన్ని డౌట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అసలు తను ఎవరు, తన మెమరీస్ ఎంతవరకు నిజం అనే క్వశ్చన్స్తో స్టోరీ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంకా మూవీ ఎలా ఉందని చూస్తే మనల్ని ఒక కంప్లీట్లీ ఫ్యూచరిస్టిక్ వరల్డ్లోకి తీసుకుని వెళ్ళిపోతుంది. మేజర్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్, తన ఎబిలిటీస్ అండ్ ఆ సైబర్ పంక్ వరల్డ్ ని ఎస్టాబ్లిష్ చేసే విధానం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ అండ్ డార్క్ సిటీ అట్మాస్ఫియర్ స్క్రీన్ మీద చూస్తున్న ఒక డిఫరెంట్ వరల్డ్ లో ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. స్టోరీ కూడా స్టార్టింగ్ లోనే యాక్షన్ అండ్ ఇన్వెస్టిగేషన్ తో ముందుకు వెళ్తుంది కాబట్టి ఇనిషియల్ పర్సన్స్ ఎంగేజింగ్ అనిపిస్తాయి. కానీ మేజర్ కి తన ఐడెంటిటీ మీద డౌట్ స్టార్ట్ అయ్యే పాయింట్ నుంచి మూవీ యాక్చువల్ మిస్టరీ సైడ్ లోకి ఎంటర్ అవుతుంది. ఆమెకి కొన్ని మెమరీస్ గుర్తుకొస్తూ ఉండడం, తన పాస్ట్ గురించి క్వశ్చన్స్ రావడం, ఇవన్నీ స్టోరీ మీద క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేస్తే అసలు మేజర్ పాస్ట్ ఏంటి, ఆమె గుర్తున్న మెమరీస్ నిజమేనా అండ్ క్యూరియాసిటీతో మూవీని కంటిన్యూ చేస్తారు. ఫస్ట్ హాఫ్ వరకు మిస్టరీ ఎలిమెంట్ అండ్ ఫ్యూచరిస్టిక్ వరల్డ్ ని రెండు కలిసి మూవీని చాలా బాగా క్యారీ చేస్తాయి. కానీ సెకండ్ హాఫ్ వచ్చాక స్క్రీన్ ప్లే కొంచెం ప్రెడిక్టబుల్ డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది. స్టోరీలో ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ వచ్చినా అవి మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ లోనే ఉంటాయి. అందుకే ఫస్ట్ హాఫ్ లో ఉన్న క్యూరియాసిటీ సెకండ్ హాఫ్ లో కొంచెం తగ్గుతుంది. కొన్ని ప్లేసెస్ లో ఫేసింగ్ అనేది స్లోగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ స్టోరీని ఎమోషనల్ గా అండ్ ఫిలాసఫికల్ గా ఇంకా డీప్ గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనిపించే ప్లేసెస్ లో మూవీ కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే టైంలో యాక్షన్ సీక్వెన్సెస్ వచ్చినప్పుడు మాత్రం మూవీ మళ్ళీ ఫేసింగ్ లో మళ్ళీ పికప్ అవుతుంది. మేజర్ యాక్షన్ సీక్వెన్సెస్ స్టైలిష్ గా డిజైన్ చేస్తారు. ఫైట్స్, గన్ సీక్వెన్సెస్ అండ్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ యూస్ చేసే మూమెంట్స్ అన్ని విజువల్లీ చాలా ఎంగేజ్ చేస్తాయి. కానీ ఓవరాల్ గా చూస్తే మాత్రం స్క్రీన్ ప్లే అనేది అంత ఎంగేజింగ్ గా ఉండదు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఫిలాసఫికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. హ్యూమన్ అండ్ బాడీయా, బ్రెయినా, మెమోరియా లేక కాన్షియసా, ఇలాంటి క్వశ్చన్స్ ని మూవీ టచ్ చేస్తుంది. కానీ వీటిని చాలా డీప్ గా ఎక్స్ప్లోర్ చేయకుండా ఎక్కువగా సైఫై యాక్షన్ థ్రిల్లర్ ఫార్మాట్ లోని స్టోరీని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. అందుకే మూవీ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గానే ఉన్న స్క్రీన్ ప్లే లెవెల్లో ఆ కాన్సెప్ట్ ని కంప్లీట్లీ యూటిలైజ్ చేయలేకపోయిందనే ఫీలింగ్ కొన్ని ప్లేసెస్ లో వస్తుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే స్కార్లెట్ జాన్సన్ మేజర్ క్యారెక్టర్ కి బాగా సూట్ అయింది. క్యారెక్టర్ రోబోటిక్ నేచర్ ని మెయింటైన్ చేస్తూనే తన ఐడెంటిటీ గురించి ఉండే కన్ఫ్యూజన్ ని ఎక్స్ప్రెషన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ తో క్యారీ చేసింది. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా ఓవరాల్ గా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేశారు. కానీ క్యారెక్టర్స్ ని ఇంకా డీప్ గా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది ఇంకా బెటర్ గా ఉండేది. టెక్నికల్ సైడ్ విషయానికి వస్తే మూవీ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ విజువల్స్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ అనేది చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. సినిమాటోగ్రఫీ కూడా ఈ వరల్డ్ని పర్ఫెక్ట్గా సూట్ అయింది. యాక్షన్ సీక్వెన్సెస్, స్టైలిష్ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. ఇంకా టేకింగ్ విషయానికి వస్తే డైరెక్టర్ మూవీని చాలా స్టైలిష్గా ప్రెజెంట్ చేశాడు. వరల్డ్ బిల్డింగ్ అండ్ విజువల్ ప్రెజెంటేషన్ మీద సింపుల్గా చెప్పాలంటే గోస్ట్ ఇన్ ది షెల్ మూవీ కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వరల్డ్ బిల్డింగ్ చాలా ఇంట్రెస్టింగ్, విజువల్స్ అండ్ యాక్షన్ ఇంప్రెసివ్. కానీ స్క్రీన్ ప్లే కొన్ని ప్లేసెస్లో ప్రిడిక్టబుల్గా ఉండడం, ఫేసింగ్ స్లోగా ఉండడం, ఫిలాసఫికల్ ఆస్పెక్ట్ని ఇంకా డీప్గా ఎక్స్ప్లోర్ చేయకపోవడం వల్ల మూవీ కంప్లీట్ పొటెన్షియల్ని రీచ్ అవ్వలేకపోయింది. ఓవరాల్గా మీకు సైఫై, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ అండ్ స్టైలిష్ యాక్షన్ మూవీస్ అంటే ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. అదంతా కాదు నీకు ఎలా అనిపించిందని అడిగితే నాకైతే యావరేజ్గా అనిపించింది. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకొని మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.